రవిప్రకాష్ గారిపై వైసీపీ ఎదురుదాడి అనాలో లేదంటే బూతుల దాడి అనాలో నాకు కూడా అర్థం కావట్లా. ఇక్కడ కొన్ని ఫోటోలు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. టీడీపీ మరో డ్రామా, రంగంలోకి బాబు మనుషులు, తెర మీదకు దొంగ సర్వేలు. ఆయన పేరు జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనుకుంటా. ఇటుపక్క ఉన్న ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదు. ఆయనే మా అపర మేధావి కేఎస్ ప్రసాద్ గారు. వీళ్ళ మాత్రం వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే మాత్రం నిజాయితీ పరులు, న్యూట్రల్గా ఉండే వ్యక్తులు, మేధావులు, విశ్లేషకులు, రాష్ట్ర ప్రజల కోసం పాటుపడే వ్యక్తులు వీళ్ళు. రవిప్రకాష్ గారు ఏమన్నారో కూడా వినిపిస్తాను చూడండి. ఇది ఈ లెక్కలు వీళ్ళిద్దరిని ఏమనాలి? వీళ్ళిద్దరిని కూడా వైసీపీ మనుషులు అనాలా లేదంటే జగన్ రెడ్డి మనుషులు అనాలి? ఇంకొకటి దేవులపల్లి అమరో, దీని గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు. తెలంగాణ వ్యక్తి అయినా సరే ఆంధ్రప్రదేశ్లోనే ఎడుతాడు, పదవులు అనుభవిస్తాడు, సలహాదారులుగా అట్లుగా ఇట్లుగా ఎడుతూ ఉంటాడు. ఇంకో డాక్టరు, ఈయన డాక్టరే, ఎవరో డాక్టర్ ప్రదీప్ చింత. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. నా నమ్మకాన్ని నిలబెట్టిన రవిప్రకాష్ చౌదరి సంచలన తొక్కలో సర్వే. ఆ సర్వేలో ఎంతకు ఏం చెప్పాడు ఆయన, అది కూడా వినిపిస్తాను ఒకసారి చూడండి. ఇంకొకడు మా గేగాడు పంచప్రభాకరం, వీడైతే బూతు పురాణమే. రవిప్రకాష్ గారిని అలాగే శివాజీ గారిని ఉద్దేశించి వీళ్ళిద్దరిని కూడా బూతు పురాణమే, పచ్చిబూతులు, అమనాబూతులు. మనం వినిపించిన కూడా వినిపించలేము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 63 స్థానాలే గెలవబోతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ 95, జనసేన ఒక 13, బీజేపీ ఒక 3, మొత్తం కలిపి కూటమి 111 సీట్లలో గెలవబోతుందని చెప్పేసి మాత్రమే ఆయన చెప్పాడు. అంతే ఆయన మాట్లాడింది. ఇంకంతే. మన మేధావులతనం తగలట ప్రతి ఒక్కడు విశ్లేషకుడే. వైఎన్ఆర్ కానించి కేఎస్ ప్రసాద్, దేవులపల్లి అమరో, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఉండే కొంతమంది పకోడీగాలు ఉంటారు వాళ్ళు, ఆడెవడో కోతులు ఎగురుతూ ఉంటాడు జానిగాడు, ఆడితో పాటు పంచప్రభాకర్ గారు, ఆడితో పాటు ఇంకో కొంతమంది వ్యక్తులు రవిప్రకాష్ గారిని బండబూతులే. ఈ మేధావు ముసుగులో ఉన్న వ్యక్తులందరూ కూడా అబ్బాబ్బే లేదండి, రవిప్రకాష్ అనే వ్యక్తి డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలాగా. చంద్రబాబు నాయుడు గారిని జకిలేసి లేపుతున్నాడైనా, చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినా. ఈ మేధావులు ఈ కింద ఉన్న సోషల్ మీడియా ఎవరైతే పంచప్రభాకరో లేదంటే ప్రదీప్ చింతనో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే పురాణాలే. ఇంకా మనం చెప్పుకోవాల్సిన లేదు. ఇంకా వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ గెలుచుద్దని చెప్పారనుకో ఎవరన్నాను, ఉత్తముడు, మేధావి, న్యూట్రల్గా ఉండే వ్యక్తిరా, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్తారు. అదే సర్వేలో ఓడిపోతున్నారు వైసీపీ అంటే ఎమ్మటే తీసుకొచ్చి టీడీపీ కంట కట్టేసి చంద్రబాబు నాయుడు గారు మనిషి డబ్బుడికి అమ్ముడిపోయాడు. మీ మేధావితనం తగలెట్ట కేఎస్ ప్రసాద్ గారు మీకేమైంది? మనం మాట్లాడేటప్పుడు ఒకసారి మన మాటలు కూడా మనం చూసుకుంటే బాగుంటుంది కదా. మనం ఇప్పుడు ఎవరికి భజన చేస్తున్నాం అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి మళ్ళీ నేను చెప్పవసరం లేదు. మీరు ఉదయం లేచిన కానీ జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపుతూ ఉంటారు, మరి దాన్ని ఏమనాలి? ఇవన్నీ వద్దు సార్, వదిలేయండి. ఊరికి ఎందుకు ఎవరు మాట్లాడినా కానీ మన వాళ్ళ బూతులు తిట్టేసి వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా. వైసీపీ సోషల్ మీడియా దగ్గర ఉన్న అతి దరిద్రం ఏంటంటే వాళ్ళని తిట్టవసరలా, వాళ్ళని విమర్శించవసరలా, వాళ్ళని పనులెత్తి మాట అనవసరలా. తెలుగుదేశం పార్టీ గెలుచుద్దనో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా మాట్లాడితే సరిపోతుంది. మూకుమ్మరి దాడే, బూతులు దాడే. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. వీళ్ళ పెచ్చతనం, వీళ్ళ సైకోతనం ఇప్పుడే ఎలా ఉందంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా వీళ్ళకి ఓట్లేసి గెలిపించామనుకో, తర్వాత నోరెత్తి ప్రశ్నించేవాడు కూడా ఎవడు ఉండనివ్వరు. వీళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడేవాడు ఒక్కడు కూడా ఉండడు, వీళ్ళు ఉంచరు. ఎవడు మాట్లాడలేడు. తర్వాత రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. వీళ్ళకి ఓట్లయితే అదోగతి పాలే. ఇప్పుడే చూసారు కదా వీళ్ళ సైకోతత్వం ఎలా ఉందో. ప్రతి ఒక్కరిని బుద్ధులు తిట్టడమే కదా. మళ్ళీ వీళ్ళకి అధికారం కట్టబడితే ఎవరినో ఉంచరు. మేము చెప్పేది అదే. కాబట్టి ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఈ సైకోనా కొడుకులు ఓటేయకుండా. రవిప్రకాష్ సర్వే బండారం బయటపెట్టిన దేవులపల్లి అమర్. ఆ వీడియో మొత్తం చూసా. అసలు రవిప్రకాష్ గారి గురించి ఏం మాట్లాడతాడా, సరే ఆ సర్వే గురించి ఏం బయట పెడతాడా అని చెప్పేసి ఏమీ బయట పెట్టాల. కాసేపు ఏదో పురాణం చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రవిప్రకాష్ గారిని ఎప్పుడో కలిసాడంట 2019 ఎన్నికల ముందు. కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వస్తాడా అని చెప్పేసి ఈ దేవులపల్లి అమర్ వెళ్ళి ఆయన అడిగాడంట. ఆయనేమో అసలు జగన్ రావడం ఏంటి ఆంధ్రప్రదేశ్లో, జగన్ ఎవడోటేస్తాడు, పేకలోతో అవినీతి కేసులో మునిగిపోయి అన్నాడు, జగన్ ఎవడన్నా బుద్ధున్నాడు ఓటేస్తాడని చెప్పేసి అన్నాడంట. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. సో ఆయన చెప్పిన సర్వే నమ్మకండి. రీసెంట్గా రవిప్రకాష్ గారు కూటమి గెలుస్తుంది,
ఆయన చెప్పిన సర్వేలు ఏంటంటే కూటమి 111 సీట్లతో కూటమి గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుందని చెప్పేసి అని ఆయన నేను మొన్న మాట్లాడడం జరిగింది. అంటే దేవుడిపిల్లమ్మరు ఇంకా కొంతమంది అపర మేధావులు వీళ్ళంతా వచ్చేసి లేదు రవిప్రకాష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మనిషి ఇంకా ఆపాదించేశారు. ఇంకంతే. వీళ్ళు మాత్రం న్యూట్రల్ అన్నమాట. నువ్వు అమర్ గారు మీరు న్యూట్రలా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి చెంచగిరి చేస్తూ ఉన్నారు? దానికి సమాధానం చెప్పండి. మనం వీటికి సమాధానం చెప్పం. ఆయన అలా అన్నాడు, ఈయన ఎలా అన్నాడు మీరు నమ్మమాకండి. లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. మరి నాకించేయాలి కదా జనాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా కొద్దో గొప్ప మిగిలిన జనాన్ని పూర్తిగా నాకించేయాలి కదా. నాకించేసేదాకా నిద్రపోరు. ఎవరు మాట్లాడినా, రవిప్రకాష్ గారు మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినా సరే మూకుమ్మడి దాడి మాట. ఈయన కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు 100 చేసుకుంటూ వద్దాం. ఇంకా చాలామంది అపర మేధావులు ఉన్నారు, ఇంకా చాలామంది మాట్లాడారు. రవిప్రకాష్ గారు అంటే అంత భయం మాట. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వ్యక్తిగతంగానూ ఇంకొక రకంగానూ ఎక్కడ మాట్లాడాల. వైసీపీ ఓడిపోతుంది, ఇది పక్కా. మాకున్న సమాచారం మేరకు మా సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుందని చెప్పేసి ఆయన చెప్పింది. దానికి మీరు ఎప్పుడే గెలిగెలిగా కొట్టేసుకుంటే ఎలాగ అబ్బాయి? ఇంకా బోల్డు ఇంకా 6 రోజులు ఉంది. ఈ 6 రోజులు ఇంకా మిగిలిన సర్వేలు కూడా వస్తాయి. చూసి తట్టుకుని ఓపుకుండాలి కదా. కొద్దిగా ఆపుకుంటే మంచిది.